గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతుంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవిచంద్రుడు, లాభంలో బుధుడు, ద్వాదశంలో శుక్రుడు. ఎటు చూచినా విజయమే కనపడుతోంది. అదృష్టం వరిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో పనుల్లో విజయం ఉంటుంది. విశ్వాసంతో బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. గౌరవం గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. వ్యాపారంలో అద్భుతమైన లాభాలుంటాయి. ఎదురు చూస్తున్న ఫలితాలు వ్యాపారంలో లభిస్తాయి. సామరస్యంగా ముందుకు సాగండి. సృజనాత్మకంగా వ్యవహరించండి. పెట్టుబడుల విషయంలో లాభాలుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధర్మబద్ధంగా అనుసరించి ఆస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా విజ్ఞానపరమైన అభివృద్ధిని పెంచుకోండి. మీ నుండి సమాజానికి మేలు జరుగుతుంది. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇటువంటి సమయాల్లో శాంతంగా వ్యవహరించాలి. ఓర్పుతో ముందుకు సాగాలి. వివాదాలకు అవకాశం కల్పించవద్దు. ప్రతి విషయాన్ని ఇంట్లో వారితో చర్చించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.